నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశానికే తలమానికంగా మూసీ ప్రక్షాళన. నల్గొండ సభలో రేవంత్ ప్రకటన. 441 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల పనులు ప్రారంభించిన సీఎం. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ 100 ఏళ్ల విధ్వంసం చేసిందన్న సీఎం. మళ్లీ అధికారంలో గులాబీ పార్టీని ఎవరూ కోరుకోవడం లేదని వ్యాఖ్య. తెలంగాణ వాసుల స్వరాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదన్న నితిన్ నబీన్. డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని ఉద్ఘాటన. అమరావతిలో ఉద్రిక్తతలకు కారణమైన వైసీపీ నేతలపై కేసులు నమోదు. రాజధాని పర్యటనలో రౌడీ షీటర్లు ఉన్నట్టు పోలీసుల గుర్తింపు. రాజధానిలో అభివృద్ధిని వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్న మంత్రులు. అమరావతిలో చిచ్చు పెట్టే కుట్రను రైతులు తిప్పికొట్టారని వ్యాఖ్య. ఏపీలో తోతాపురి మామిడి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ. 281 కోట్ల రూపాయల ఆర్థిక సాయానికి విజ్ఞప్తి. స్వావలంబన దిశలో ఒక్క నెలలోనే భారత్ కీలక విజయాలు. స్వదేశీ C-296 విమానం 3 యుద్ధ నౌకలే నిదర్శనమన్న ప్రధాని. మళ్లీ మొదటికొస్తున్న పశ్చిమాసియా పరిస్థితులు. అమెరికా, ఇరాన్ దాడులు, ప్రతిదాడులతో తీవ్ర ఉద్రిక్తత. పరస్పరం సవాళ్లు. దేశానికే తలమానికంగా మూసీ నది ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. దేశంలోకి పర్యాటకులు ఎవరు వచ్చినా మూసీ నదిని చూసి వెళ్లే విధంగా తీర్చిదిద్దుతామని నల్గొండలో హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన చేసిన తర్వాత చెప్పారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణలో 100 ఏళ్ల విధ్వంసం చేసిందని సీఎం ఆరోపించారు. తెలంగాణ ప్రజలెవరూ మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా సుమారు 13,000 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బీ చేపట్టనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కనగల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే హ్యామ్ రోడ్ల నిర్మాణ పనుల పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఎన్జీ కళాశాల మైదానానికి చేరుకున్న సీఎం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 83 కోట్ల రూపాయలతో చేపట్టే మొదటి దశ తాగునీటి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. నల్గొండ జిల్లా ప్రజల పాలిట విషంగా మారిన మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని సీఎం స్పష్టం చేశారు. మూసీని శుద్ధి చేస్తామంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారని, ఎవరు అడ్డు వచ్చినా ప్రక్షాళన ఆగదని రేవంత్ రెడ్డి తెలిపారు. నా జీవిత లక్ష్యం ఒక్కటే, మూసీ నది ప్రక్షాళన. మోడీ సబర్మతి కాదు, ఢిల్లీ యమున కాదు, యోగి గంగా నది కాదు. ఈ దేశానికి ఎవడు వచ్చినా మూసీ నది ప్రక్షాళన చూడడానికి రావాలి. దేశానికి తలమానికంగా మూసీ నది ప్రక్షాళన చేస్తా. ఈ మూసీ కంపు నుంచి, కాలుష్యం నుంచి నల్గొండ బిడ్డలకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఒట్టేసి చెప్తున్నా, మూసీ పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా. మూసీ నది ప్రక్షాళన చేస్తా. ఎస్ఎల్బీసీని బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు పట్టించుకోలేదని సీఎం మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లోపు ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మళ్ళొచ్చే ఎన్నికల లోపల ఎస్ఎల్బీని పూర్తి చేసి కృష్ణానది జలాలను నల్లగొండ నేల మీద పారిస్తా. మీ పంటలు పండించే విధంగా 100% ఎస్ఎల్బీసీని పూర్తి చేయడమే కాదు, డిండి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సంపూర్ణంగా నేను సహకారం అందిస్తా. తెలంగాణలో ఏ ఒక్కరూ కూడా మళ్లీ బీఆర్ఎస్ పాలనను కోరుకోవడం లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఉద్యమం ముసుగులో ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళు అధికారాన్ని చెలాయించి 69,000 కోట్ల రూపాయల అప్పులో ఉన్న తెలంగాణను 8,11,000 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ముంచి 10 ఏళ్లలోనే 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిన మిమ్మల్ని ఏమనాలి? బావమరుదులు
ప్రజలందరూ కోరుకుంటున్నారు మా ప్రభుత్వం రావాలి అని చెప్తున్నారు. ప్రజలు ఎవరు కోరుకుంటలేరు. ఇవాళ ప్రజాపాలన వచ్చి ప్రజలలో చైతన్యం వచ్చి ప్రజలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఈ రోజు అనుభవిస్తుంటే వాటిని చూసి అసూయ పడుతున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కోరుకుంటున్నారేమో గాని ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని మీ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేపట్టిండ్రు. మిమ్మల్ని ఉప్పు పాతర వేసినాం మొక్క కూడా మొలవనీయమని ప్రజలు చెప్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చ పెడదామని మరోసారి ముఖ్యమంత్రి సవాల్ చేశారు. ప్రక్షాళన పేరుతో మూసీ నామరూపాలు లేకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఈ పాపం ముమ్మాటికి కాంగ్రెస్ బీజేపీదేనని అన్నారు. వికారాబాద్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం పతనమైందని విమర్శించారు. మూసీ సుందరీకరణ చేసేవారు ఆ నది పుట్టిన చోటే 12 లక్షల చెట్లు కొట్టించేశారని కేటీఆర్ ఆక్షేపించారు. అయ్యా ఇది మంచి పని కాదు, భవిష్యత్ తరాలకు నష్టమైతుందంటే వినిపించుకుంటోడు లేడు. మూసీ ప్రక్షాళన చేస్తాడట, మూసీని బాగు చేస్తా అంటోడు. మూసీ పుట్టిన కాడ మూసీ జన్మస్థలంలో 12 లక్షల చెట్లు కొట్టేస్తాడు ఎవడన్నా తెలివి ఉన్నోడు, భవిష్యత్ తరాల మీద ఆలోచన ఉన్నోడు. చేసే పనేనా ఆలోచించండి. నది పుట్టిన కాడ మూసీని ఇక్కడ సంపేసి కిందికి పోయి సుందరీకరిస్తా అంటే అది కమిషన్ల కోసం మాత్రమే అన్న విషయం మనకు తెలియదా? ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, ఇందులో పాపం ఒక్క కాంగ్రెస్ దే కాదు, బీజేపీది కూడా ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ మూసీకి ఉరివేసే ప్రయత్నం, మీ వికారాబాద్ అడవులకు ఉరేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ విషయం కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరేలా కార్యకర్తలకు కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. బెంగాల్లాగే తెలంగాణను త్వరలో కైవసం చేసుకుంటామని శ్రేణుల్లో జోష్ నింపారు. 3 రోజుల పర్యటనలో భాగంగా నితిన్ నబీన్ హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఆయన వర్చువల్గా మరో 9 జిల్లాల కార్యాలయాలను ప్రారంభించారు. తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల బూత్ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ వాసుల స్వరాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి పరుగు పెడుతుందని ఉద్ఘాటించారు. తెలంగాణలో జరగనున్న ప్రతి ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరాలని కార్యకర్తలకు నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. इस कार्यालय को साक्षी मानते हुए, भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के परिश्रम को साक्षी मानते हुए आइए हम लोग सबको मिलकर इस तेलंगाना को विकसित तेलंगाना बनाने के सपने को साकार करने के लिए भारतीय जनता पार्टी का कार्यकर्ता पूरी तरह से सड़क पर उतरेगा और इस सरकार को उखाड़ फेंकने के लिए तैयार रहेगा। मित्रों, मैं मानता हूं आने वाले समय में जो चुनाव होने वाले हैं, निश्चित रूप से वो चुनाव भारतीय जनता पार्टी कार्यकर्ताओं को एक संघर्ष के लिए निमंत्रण दे रहे हैं और मैं मानता हूं कि मेरे कार्यकर्ता इस प्रकार के हर चुनाव को पूरी शिद्दत से और ताकत से लड़ते हैं। तो आइए हम सब मिलकर आने वाले जो म्युनिसिपल कॉर्पोरेशन के चुनाव हैं उसके पूरी ताकत से लड़ेंगे और भाजपा का कमल खिलाएंगे। గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి ఘటనపై పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. పెనుమాకకు చెందిన తెనాలి మాణిక్యం ఫిర్యాదు మేరకు వైసీపీ ముఖ్య నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, పానుగంటి చైతన్య, డైమండ్ బాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, నారాయణమూర్తి, మేక శివారెడ్డి, నూనె ఉమామహేశ్వరరెడ్డిలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, చైతన్యపై పోలీస్ యాక్ట్ 30 ప్రకారం కేసు నమోదు చేశారు. వైసీపీ నేత నారాయణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ మద్దతుదారులపైన కేసులు నమోదు చేశారు. అటు వైసీపీ నేతల అమరావతి పర్యటనలో రౌడీ షీటర్లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేసిన వారే నిన్న రైతులపై దాడి, కవ్వింపు చర్యల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. టీడీపీ ఆఫీస్పై దాడికి పాల్పడిన చైతన్య నిన్న వైసీపీ నేతల వెంట ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలోనే వైసీపీ నేతలు నిలువరిస్తోన్న పోలీస్ అధికారిని అంబటి రాంబాబు కాలర్ పట్టుకొని తోసేసిన వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమరావతిలో చిచ్చు పెట్టారన్న వైసీపీ కుట్రను రాజధాని రైతులు తిప్పికొట్టారని ఆంధ్రప్రదేశ్ మంత్రులు స్పష్టం చేశారు. అమరావతి రైతుల మధ్య చిచ్చు పెట్టారన్న వైసీపీ కుట్రలు భగ్నమయ్యాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
అమరావతి పర్యటన పేరుతో వైసీపీ నేతలు బజారు రౌడీల కన్నా దిగజారి ప్రవర్తించారని ఓ ప్రకటనలో మండిపడ్డారు. అమరావతిలో ప్రజా తిరుగుబాటుతో వైసీపీ అల్లరి మూకలు తోక ముడిచాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. అమరావతిని రాజధానిగా అంగీకరించని వైసీపీకి ఇప్పుడు అక్కడ పర్యటించే నైతిక హక్కు లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. 5 ఏళ్ల పాటు అమరావతిని నిర్వీర్యం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిలో జరుగుతోన్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ అండ్ కో అమరావతిపై విషం చిమ్ముతున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అందుకే వైసీపీ రౌడీ మూకలు రాజధానిలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నారని విమర్శించారు. 5 ఏళ్ళు అమరావతి రాజధానిలో 3 మొక్కలు ఆటాడాడు. అమరావతి రైతులతో చెలగాటాడాడు. రైతుల కష్టాన్ని పూర్తిగా గాలి కొదిలేసి ఈరోజు అమరావతి నిర్మాణం చేస్తూ ఉంటే 2 ఏళ్ల తర్వాత వచ్చి మమ్మల్ని పిలిచారు వెళ్తామని విధ్వంసం చేస్తున్నారు. రైతుల్ని పాదయాత్రలు చేస్తుంటే చితకబాదినటువంటి వ్యక్తులు అమరావతిని రాజధానిని రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఆ రైతులు ఇచ్చిన దానిలో అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అమరావతిని చట్టబద్ధత చేశాం. నివేదం మావిగన్నని రకరకాల డ్రామాలు ఆడతా ప్రజలు మభ్య పెడతా ఉన్నాం. ఇంకా విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నాం. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్నారు. ఎందుకంటే మీరు విధ్వంసం సృష్టించడానికి వస్తున్నారు. ఈ అమరావతి దేవతల రాజధాని, ప్రజా రాజధాని. ఈ రాజధానిని మీరు విధ్వంసం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకున్నారు. ఎందుకంటే రైతులు తిరుగుబాటు వచ్చింది. మీరు చేసిన మోసాల్ని కప్పిపుచ్చుకోవడం విషయాన్ని కూడా గమనించుకోండి. అడుగడుగునా అమరావతికి ఆటంకాలు సృష్టిస్తున్న వైసీపీ నేతలను ఈ ప్రాంతంలో తిరగనివ్వబోమని రాజధాని మహిళలు, రైతులు తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో సమావేశమైన రాజధాని ఐకాస నేతలు రైతులపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజధాని బిల్లుపై చర్చ సమయంలో పార్లమెంటు సాక్షిగా అమరావతికి వ్యతిరేకమని తెలిపిన ఆ నాయకులు ఈ ప్రాంతంలో ఎలా పర్యటిస్తారని రైతులు ప్రశ్నించారు. పెట్టుబడులు రాకుండా చేసేందుకు అమరావతిలో అల్లర్లు సృష్టించడానికి ఆ పార్టీ నాయకులు వచ్చారని రైతులు ఆరోపించారు. ఏ రైతులైతే భూమి త్యాగం చేశారో ఆ రైతుల కష్ట ప్రతిఫలం మీద 10 కోట్లు పెట్టి ప్రజావేదికని కడితే ఆ ప్రజావేదికని అది ప్రజల సొమ్ము, ప్రజల కోసం ఉపయోగపడే బిల్డింగ్ అది. దాన్ని విధ్వంసం చేసినప్పుడు మీరు ఏమైపోయారు? మీరు వచ్చి ఎందుకు అడగలేదు? ఎందుకు దీన్ని ధ్వంసం చేశారని మీరు ఎందుకు ఈ పేరు నాని కానీ, ఈ దేవినేని అవినాష్ కానీ, మరి వచ్చిన అమ్మడి రాంబాబు కానీ వీళ్ళు ఎందుకు అడగలేదు? అమరావతిని అయితే అధికారంలో అడ్డం పెట్టుకుని అధికారంలోకి వస్తారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అమరావతి పేరు ఉచ్చరించడానికి మనసు రాదు. మీకు 3 రాజధానులు అంటారు, మావిగన్ అంటారు, ఇప్పుడు సిఆర్డే పరిరక్షణ కమిటీ అంటారు. ఇష్టం వచ్చినట్టు మీకు మీరు పేర్లు మార్చుకుంటారు. అలాగే ఇప్పుడు భూసాయి సేకరణకి మేము వ్యతిరేకం అని మాట్లాడుతున్నారు. బానే ఉంది. మీరు అమరావతికి కూడా వ్యతిరేకులు కదా. మీరు చెప్పే మాటలను బట్టి అర్థమవుతుంది మీరు అమరావతి వ్యతిరేకం అని చెప్పేసి. ప్రధాని నరేంద్ర మోదీకి 34వ అంతర్జాతీయ పురస్కారం దక్కింది. సీషెల్స్ అత్యున్నత పురస్కారం గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ అవార్డును ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ మోదీకి ప్రదానం చేశారు. ఈ అవార్డు ప్రదానం చేసినందుకు సీషెల్స్ అధ్యక్షుడు హెర్మినీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును వాతావరణ మార్పులపై పోరాడుతున్న దేశాలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ గౌరవాన్ని నమ్రతతో స్వీకరిస్తున్నట్టు తెలిపిన మోదీ భూమిని మరింత సస్యశ్యామలంగా, సుస్థిరంగా మార్చడానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. ఇందుకు భారత్ చేపడుతున్న మిషన్ లైఫ్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వంటి ప్రపంచవ్యాప్త ప్రయత్నాలు పర్యావరణ పరిరక్షణపై భారత్కున్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చేట్టే కనిపిస్తున్నాయి. వరుసగా 2వ రోజు అమెరికా, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకున్నాయి. హార్ముజ్లో చమురు నౌకలపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైనిక స్థావరాలపై అగ్రరాజ్యం విరుచుకుపడింది. వెంటనే కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్ క్షిపణి దాడులు చేపట్టింది. అమెరికా దాడులను కొనసాగిస్తే యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు జరుగుతున్న చర్చలను నిలిపివేస్తామని టెహ్రాన్ హెచ్చరించింది. రానున్న 30 రోజులు హార్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉంటుందని తేల్చి చెప్పింది. హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకల కోసం ఒమన్ ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రవాణా కారిడార్తో విభేదించిన ఇరాన్ ఆ మార్గంలో ఓడల రాకపోకలపై ఆగ్రహించింది. ఆ మార్గంలో వెళ్తున్న 2 నౌకలపై శుక్ర, శనివారాల్లో డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడులపై ఆగ్రహించిన అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు చేపట్టింది. టెహ్రాన్ సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. హర్ముజ్ జలసంధికి సమీపంలో ఇరాన్కు చెందిన నిఘా మౌలిక సదుపాయాలు, తీర ప్రాంత రాడార్ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మందుపాత్రలను అమర్చే సామర్థ్యాలపై దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ పదే పదే ఉల్లంఘిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. చమురు నౌకలపై ఇరాన్ మళ్లీ దాడులు చేస్తే సంయమనం పాటించే ప్రసక్తే లేదన్నారు. అప్పుడు సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అదే జరిగితే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఇక ఉనికిలోనే ఉండదని ట్రంప్ హెచ్చరించారు.
అమెరికా దాడులకు ఇరాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. కువైట్లోని అల్ అసద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యం చేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ తెలిపింది. బహ్రెయిన్లో అమెరికా 5th ఫ్లీట్ నావల్ బేస్ వద్ద ఉన్న 8 కీలక సైనిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. తమ గగనతలంలోకి దూసుకొచ్చిన 2 బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్టు కువైట్ సైన్యం తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది. ఇరాన్ దాడుల్లో 8 అంతస్తుల భవనం స్వల్పంగా దెబ్బతిన్నట్టు బహ్రెయిన్ వెల్లడించింది. హర్ముజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అన్నారు. రాబోయే 30 రోజులు హర్ముజ్ తమ పర్యవేక్షణలో ఉంటుందని చెప్పారు. అడ్డంకులన్నీ తొలగిన తర్వాత జలసంధిని పునరుద్ధరిస్తామని తెలిపారు. హర్ముజ్ నిర్వహణ బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నా లేదా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. అమెరికా దాడులను కొనసాగిస్తే యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు జరుగుతున్న చర్చలను నిలిపేస్తామని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఏపీలో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పరిణామాలతో మ్యాంగో పల్ప్ ఎగుమతులు నిలిచిపోవడం, పరిశ్రమలు కొనుగోలు నిలిపివేయడంతో మార్కెట్లో తోతాపురి ధరలు పడిపోయాయని తెలిపారు. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్రం 281 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని లేఖలో కోరారు. ప్రస్తుత సీజన్లో పెట్టుబడి వ్యయం పెరగడం, మార్కెట్ ధరలు కుప్పకూలడంతో మామిడి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని పరిస్థితిని వివరించారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు జరిగే కొనుగోళ్లకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ను అమలు చేసేలా చూడాలని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో సీఎం కోరారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే వైసీపీ అధినేత జగన్ ఓర్వలేకపోతున్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తుంటే ఉసూరుమంటున్నారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో 5 స్మార్ట్ కిచెన్లు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని లోకేష్ తెలిపారు. ఈ స్కూళ్ల పరిధిలో పనిచేస్తున్న 233 మంది కుక్ కమ్ హెల్పర్లకు స్మార్ట్ కిచెన్లతో ఎలాంటి ముప్పు లేదని లోకేష్ స్పష్టం చేశారు. మరో 33 స్మార్ట్ కిచెన్ల పరిధిలో ఏ ఒక్కరి ఉపాధికి ఢోకా లేదన్నారు. ఈ స్మార్ట్ కిచెన్ల నిర్వహణ ద్వారా స్వయం శక్తి సంఘ మహిళలకు 38 మంది హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్లు, సుమారు 76 మంది డ్రైవర్లకు అదనంగా ఉపాధి లభిస్తుందని లోకేష్ చెప్పారు. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో వేతనాలు చెల్లించలేదన్న జగన్ ఆరోపణలను తోసిపుచ్చారు. కడప జిల్లాలో పనిచేస్తున్న 3450 మంది కుక్ కమ్ హెల్పర్లకు ఏప్రిల్ వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించేశామని తెలిపారు. మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవుల కారణంగా గౌరవ వేతనాలు చెల్లించబోమన్నారు. జూన్ నెల ఇంకా పూర్తి కానందున జగన్ ఎవరి బకాయిలపై ఫేక్ ఆరోపణలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమం చురుగ్గా సాగింది. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి వేయించాలని సూచించారు. పిల్లల్ని కని పెంచడం, వారి ఆలనా పాలనా చూసుకోవడం తల్లికి మాత్రమే పరిమితం చేయకూడదన్నారు. ఇంట్లో భర్త, మగవాళ్లు కూడా పిల్లల పెంపకంలో బాధ్యత తీసుకోవాలన్నారు. విజయవాడలోని మధురానగర్లో మంత్రి సవిత పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. గజపతి నగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇటు తెలంగాణలోనూ పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగింది. పలు ప్రాంతాల్లోని పోలియో కేంద్రాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు చిన్నారులకు చుక్కలు వేశారు. ఆరోగ్య తెలంగాణ, పోలియో రహిత భారత్ కోసం 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలిస్తే సహించేది లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. సికింద్రాబాద్ హస్మత్పేట్ సర్వే నెంబర్ 1లోని ప్రభుత్వ భూమిలో నిన్న హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో బాధితులను ఈటెల రాజేందర్ పరామర్శించి వారికి భరోసా కల్పించారు. బాధితుల పక్షాన ఉంటామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ చూసుకుని రంగనాథ్ పేదల ఇళ్లను యథేచ్ఛగా కూలుస్తున్నారని ఈటెల మండిపడ్డారు. హస్మత్పేటలో ఉన్న భూమి పురావస్తు శాఖదా, ప్రభుత్వానిదా లేక ప్రైవేటు వ్యక్తులదా అనే అంశంపై రెవెన్యూ అధికారులు స్పష్టతనివ్వాలని ఈటెల డిమాండ్ చేశారు.
రక్తాన్ని చెమటగా మార్చి ఒక ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. ఇవాళ ఇల్లు కట్టుకుంటే ఇదంతా కూడా ఆర్కియాలజీ ల్యాండ్ అని చెప్పంటున్నారు. నేను ఒకటే అంటున్నా, ఆనాడు లేఅవుట్ చేస్తున్నప్పుడు ఏం చేసినావు నువ్వు? ఇది ఆర్కియాలజీ ల్యాండ్ అని కలపలేదా? ఇవాళ నువ్వు చేయాల్సిన పని, నీకు దమ్ముంటే, నీకు నిజాయితీ ఉంటే, ఆనాడు ఎవరైతే ఇది ఆర్కియాలజీ ల్యాండ్ అయినప్పటికీ కూడా దొంగతనంగా లేఅవుట్ చేసి ఇలా అమ్మిండ్రో, డబ్బులు తీసుకొని అమ్మిండ్రో, వాళ్ళ దగ్గర వసూలు చేసుకునే ప్రయత్నం చేయ తప్ప పేదవాళ్ళ ఇల్లు కూల్చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నుంచి మహారాష్ట్ర వరకు విస్తరించిన ద్రోణి సహా నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో ఇవాళ పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వానలు పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయం కాగా డ్రైనేజీలు పొంగి పొర్లాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖమ్మం జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో జోరు వాన పడింది. చింతకాని మండలం మత్కేపల్లి వద్ద రైతు మేళాకు ఏర్పాట్లు చేయగా భారీ వర్షానికి కొన్ని టెంట్లు కూలిపోయాయి. ఎల్లుండి రైతు ఆశీర్వాద సభ కోసం చేసిన ఏర్పాట్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ సభలోనే సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయాల్సి ఉంది. స్వావలంబన దిశగా భారత్ ఈ నెలలో పలు కీలక విజయాలు సాధించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా C-295 విమానం తొలి ప్రయాణాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్లో ప్రసంగించిన ప్రధాని మోదీ విమానయాన రంగంలో ఓ పెద్ద విజయం సాధించినట్లు చెప్పారు. C-295 రకం 40 విమానాలు దేశంలోనే తయారవుతున్నట్టు తెలిపారు. కోల్కతాలో ఇటీవలే 3 యుద్ధ నౌకలు INS దునగిరి, INS శేషక్, INS అగ్రియాలను జాతికి అంకితం ఇచ్చినట్లు చెప్పారు. డిజైన్ నుంచి తయారీ వరకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ 3 నౌకలను నిర్మించినట్లు ప్రధాని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. కొంతకాలం బంగారం కొనుగోలు నిలిపివేయాలని, విదేశీ పర్యటనకు వెళ్లొద్దని, రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని తానిచ్చిన పిలుపునకు ఆయా వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. पश्चिम एशिया में बनी युद्ध की स्थितियों को देखते हुए मैंने देशवासियों से कुछ आग्रह किए थे। मैंने कहा था कि जहां तक संभव हो कुछ समय के लिए सोना खरीदने से बचें। लोगों से कहा था कि विदेश में छुट्टियां मनाने से बचें। मैंने लोगों से कार पुलिंग को भी बढ़ावा देने की अपील की थी। मैंने किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था। मैं देश के हर नागरिक का आभारी हूं कि मेरी अपील का उन्होंने न सिर्फ समर्थन किया बल्कि हर तरफ से उसमें अपना सहयोग कर रहे हैं। అయోధ్య రామాలయంలో భక్తుల కానుకలు దుర్వినియోగమైన కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో అరెస్టైన 8 మంది నిందితుల ఇళ్లపై పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. స్థానిక మెజిస్ట్రేట్ సమక్షంలో లవ్ కుష్ మిశ్రా, అవినాష్ శుక్లా, రమాశంకర్ యాదవ్ తదితర ఇళ్లలో తనిఖీలు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన 8 మంది నిందితులకు అయోధ్య కోర్టు రేపటి వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సోమవారం వారిని మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు తదుపరి విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఈ నెల మొదట్లో ఆలయ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో యూపీ సర్కారు 3 అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేశారు. భూకంపాలతో శిథిలాల కుప్పగా మారిన వెనిజువెలాలోని పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల నుంచి 11 ఏళ్ల బాలుడిని సజీవంగా వెలికితీశారు. లాగువైరాకు తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరాబల్లెడా పట్టణంలో శిథిలాల కింద చిక్కుకున్న 11 ఏళ్ల బాలుడిని సహాయక బృందాలు ప్రాణాలతో కాపాడినట్లు వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ప్రకటించారు. ఈ కష్టకాలంలో బతికి బయటపడిన ప్రతి ప్రాణం వెనిజువెలాకు ఒక ఆశ లాంటిదని ఆమె మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. యూరప్ను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. జర్మనీ, చెక్ రిపబ్లిక్, పోలాండ్, ఇటలీ, హంగేరీ దేశాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. జర్మనీలో వరుసగా 2వ రోజు ఆల్ టైమ్ రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పు జర్మనీలోని మోకర్న్ డ్రెవిడ్జ్ ప్రాంతంలో 41.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఎండకు వడదెబ్బ తగిలి వృద్ధులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల పాలవుతున్నారు. చెక్ రిపబ్లిక్ ప్రేగ్ నగరానికి ఉత్తరాన ఉన్న డోక్సాని వాతావరణ కేంద్రంలో 40.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. రాజధాని ప్రేగ్ సహా దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ అత్యున్నత స్థాయి రెడ్ అలర్ట్ జారీ చేసింది. రోమ్, వెనిస్, ఫ్లోరెన్స్, మిలాన్ సహా 18 నగరాలకు ఇటలీ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది.